ఈ కట్టు పొంగల్ తింటే ఇంట్లో ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. చాలా కమ్మగా నోట్లో పెడితే వెన్న పూసలాగా కరిగిపోతుందండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము కట్టె పొంగల్ చేస్తున్నామండి. ఈ కట్టె పొంగలు మార్నింగ్ టిఫిన్ కైనా నైట్ డిన్నర్ కైనా సూపర్ రెసిపీ అండి. చాలా మందికి పొంగల్ చేసేది రాకుండా హోటల్కి పోతే పొంగలే ఆర్డర్ పెట్టుకుంటామండి. నేను చెప్పినట్లు చేసినట్లయితే మన హోటల్ స్టైల్లో ఇంట్లోనే పొంగల్ రెడీ అయిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. మన కట్టె పొంగల్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇవి రెండు ఈక్వల్ గా తీసుకోవాలండి. పెసరపప్పు 1 గ్లాసు, అలాగే బియ్యం 1 గ్లాస్ అండి. మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, జీడిపప్పు, అల్లము, పచ్చిమిర్చి, నెయ్యి, అలాగే ఇంగువ. స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం ఈ పెసరపప్పుని కొంచెం వేడి చేస్తున్నామండి. వేడి చేసేదాని వల్ల మన పొంగల్ అనేది చాలా సాఫ్ట్ గా మెత్తగా బాగుంటుందండి. నేను మామూలుగా అట్లేనూ చేస్తానండి. మీకు టైం ఉంటే ఇలా వేయించుకోండి. అక్క మాకు టైం లేదక్క, మేము బిజీ పీపుల్ అనే వాళ్ళు అయితే మీరు అలానే కూడా వేసుకోండి, నో ప్రాబ్లం. వేయించేదాని వల్ల ఇంకొంచెం మెత్తగా బాగా వస్తుందండి. ఈ పెసరపప్పుని మన కళాయి బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టుకొని మంట ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. అది పప్పు అనేది ఇలా పట్టుకుంటే వేడిగా ఉండాలండి. అప్పుడు స్టవ్ ఆపేద్దాము. చలికాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, నైట్ టైంలో ఇలా వేడిగా చేసుకుంటే చాలా హ్యాపీగా తినచ్చండి. ఇంకొకటి అండి, సండే టైంలో పొద్దున్న అందరూ ఇంట్లో ఉంటారు కదా, ఆ టైంలో ఏం టిఫిన్ చేయాలని ఆలోచన వస్తుంది కదండి. అలాంటి టైంలో ఇలా పొంగల్ చేసుకున్నా కానీ అందరూ హ్యాపీగా అందరూ కూర్చొని తినేదానికి చాలా బాగుంటుందండి. మంచి టిఫిన్ అంటానండి నన్ను అడిగితే మాత్రం. పప్పు కూడా ఎక్కడ కలర్ మారకూడదండి, అట్లా వేయించుకోవాలి. ఒకే కలర్గా ఉండాలండి. మనం ఎక్కువ మంట పెట్టేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే ఒక్కొక్క పప్పు మాడినట్లు కలర్ తిరుగుతుందండి. అప్పుడు మనం పొంగల్ చేసినా కానీ ఆ పప్పే కలర్గా కనిపిస్తుంది పొంగల్లో. కాబట్టి ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటూ ఉంటే పెసరపప్పు అనేది స్మెల్ బాగా వస్తుందండి వేయించినప్పుడు. అప్పుడు మనం స్టవ్ ఆపేసినామంటే పప్పు వేగిపోయినట్లే అండి. చూడండి, పప్పు అనేది బాగా ఉడికెక్కిందండి. ఇట్లా ఉడికెక్కితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇక్కడ నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి. మీకు టైం ఉన్నట్లయితే పాత్రలో కానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. కాకపోతే కుక్కర్కి నీళ్లు వేరే, పాత్రలో పెట్టేటంటే నీళ్లు వేరే అండి. అది కూడా చెప్తాను మీకు. ముందుగా బియ్యం వేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు వేయించాం కదా, ఈ పెసరపప్పు కూడా వేసేద్దాం. చూడండి, పెసరపప్పు ఎక్కడ కలర్ మారలేదండి. పప్పు అయితే బాగా వేడెక్కింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి పెసరపప్పు. ఇప్పుడు దీన్ని బాగా కడుక్కునేద్దాం. ఒక 2-3 సార్లు బాగా కడుక్కుందామండి. బియ్యము పప్పు 2. అదే మనం పాత్రలో చేసేట్లుంటే ఇలానే బాగా కడిగి పప్పు బియ్యం 2 అరగంట నానపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కుక్కర్లో పెడుతున్నాం కదండి, కుక్కర్లో పెట్టే నీళ్ళు వచ్చి ఈ గ్లాస్తో పప్పు బియ్యం తీసుకున్నాం కదా, 1 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు అండి. ఈ 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసులు నీళ్ళు పెట్టాలండి. అదే మీరు పాత్రలో పెట్టేట్లుంటే 1 గ్లాస్కి 4 గ్లాసులు నీళ్ళు అండి. 2 గ్లాసులకి 8 గ్లాసులు నీళ్ళు పెట్టినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి ఇంకా మెత్తగా కావాలక్క అట్లనే వాళ్ళు ఇంకొక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు, చాలా బాగా వస్తుంది. కొంతమందికి కొంచెం గట్టిగా కావాలి, కొంతమందికి ఇంకా కొంచెం మెత్తగా కావాలి, ఇంకొంతమందికి సాంబార్ పోస్తే ఎట్లా పడుతుందో అలా కావాలండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా కావాలి. అది మీరు నీళ్లు చూసి వేసుకోండి. ఇప్పుడైతే నేను మన హోటల్లో ఎలా అయితే ఇస్తారో ఆ స్టేజ్లో నేను పెడుతున్నానండి. కాబట్టి 1 గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళండి. 1 2 3 4 5 6 ఇప్పుడు 6 గ్లాసులు నీళ్ళు పోయేసామండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మిరియాలు వేస్తున్నాను. ఇంకా మిరియాలు ఉందండి, ఇది పోపు పెట్టేటప్పుడు వేద్దాము. అలాగే కొద్దిగా జీలకర్ర, 1 చిటికెడు పసుపు వేస్తున్నానండి. మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే మీరు స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఇక్కడ ఇంత అల్లం తీసుకున్నానండి. మనం 2 గ్లాసులు బియ్యం కదా దానికి ఇంత అల్లం తీసుకున్నానండి. దీన్ని కొద్దిగా తురుము వేస్తున్నానండి. ఇందులోనే రుచికి సరిపడా కల్లుప్పు, అలాగే 1 స్పూన్ నెయ్యి. చాలామంది పిల్లలకి నెయ్యి స్మెల్ అంటే పట్టదు కదండి. అలాంటప్పుడు ఇలా కుక్కర్లో వేసి కలిపి పెట్టినట్లయితే నెయ్యి స్మెల్ ఎక్కువ రాదండి, లైట్గా వస్తుంది. కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారండి. పోపు పెట్టేటప్పుడు నెయ్యి బదులు మీరు కొద్దిగా నూనె వేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ వేసాం కదా, ఒక్కసారి ఇట్లా కలుపుకుందాము. ఈ నెయ్యి అయితే కరగదండి, ఎందుకంటే మనం చన్నీళ్ళలో వేసాం కదా, కాబట్టి నెయ్యి కరగదు. ఇది వేడి ఎక్కేటప్పుడు నెయ్యి అనేది కరిగిపోతుందండి. ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేద్దాం.
ఇప్పుడు అంతా రెడీ చేసాం కదా, పొంగల్ అయితే రెడీ అయినట్లే అండి. ఇప్పుడు విజిల్ పెట్టుకొని మనం పోపు పెట్టినట్లయితే రెడీ అయిపోతుందండి పొంగల్. కాకపోతే ఇప్పుడే స్టవ్ అంటించకూడదండి, ఒక 15 నిమిషాలు ఆగి మళ్ళీ స్టవ్ అంటిద్దాము. అంతసేపు పప్పు బియ్యం అనేది బాగా నాని మనకు సాఫ్ట్గా వస్తుందండి పొంగల్ అనేది. కాబట్టి 15 నిమిషాల తర్వాత అంటిద్దాము. అక్క మేము బిజీ పీపుల్, మాకు అంత టైం లేదక్క అంటే మీరు ఇమీడియట్గా అంటించేయచ్చండి. కాకపోతే టైం ఉండేటప్పుడు ఇలా 15 నిమిషాల తర్వాత అంటియండి. పొంగల్ అనేది చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తుందండి. ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా చిటికిలో అయిపోయి సాంబార్ రెడీ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. అర్ధ కప్పు పెసరపప్పు, అర్ధ కప్పు కందిపప్పు, ఇవి 2 ఈక్వల్గా తీసుకోవాలండి. ఒక పెద్ద సైజు టమోటా, కొద్దిగా చింతపండు, ఒక చిన్న తెల్లగడ్డ. ఇది కూడా ఇంకో కుక్కర్లో కడిగి పెట్టేద్దామండి, ఫాస్ట్లో అయిపోతుంది. మనం అదే పాత్రలో ఉడకపెట్టాలంటే కొంచెం టైం పడుతుందండి. కాబట్టి ఇలా ఫాస్ట్లో అయిపోవాలంటే కుక్కర్లో పెట్టినామంటే విజిల్ పెట్టేసి విజిల్ పోయిందంటే తిరుగుబాతు పెట్టినామంటే సాంబార్ కూడా రెడీ అయిపోతుందండి. ఫాస్ట్లో అయిపోతుందండి. నైట్లో సూపర్ డిన్నర్ అనొచ్చండి. ఇప్పుడు పెసరపప్పు అరకప్పు, కందిపప్పు అరకప్పు కదండి, దీంతో 1 కప్పు అయింది. కాబట్టి ఈ కప్పుతో మనము 2.5 కప్పు నీళ్ళు వేసుకుందామండి. కొంచెం గట్టిగానే ఉంటుందండి, కాకపోతే మళ్ళీ మనము తిరుగుబాతు పెట్టేటప్పుడు నీళ్ళు చూసి వేసుకోవచ్చండి, ప్రాబ్లం అయితే లేదు. మీరు కొలత పెట్టకుండా కూడా వేసేయచ్చండి, కాకపోతే తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసరం. 2.5 కప్పు నీళ్ళు వేసానండి. దీన్ని బాగా ఇట్లా కలిపేద్దాము. ఇప్పుడు ఇందులో ఇంకా వేయాల్సింది ఉందండి, అవన్నీ వేసి కుక్కర్ ఆన్ చేసినామంటే ఇది విజిల్ పెట్టేసినామంటే మన సాంబార్ రెడీ అయిపోయినట్లే అండి. నేను నీళ్ళు పెట్టేటప్పుడు ఎందుకు కొలతలు చెప్తున్నానంటే కుక్కర్లో మనం బియ్యం అయినా పప్పు అయినా పెడతాం కదండి, మనం తక్కువ నీళ్ళు పెట్టినట్లయితే మాడిపోతుంది, ఎక్కువ నీళ్ళు పెట్టినట్లయితే పొంగిపోతుందండి. కాబట్టి నేను ఈక్వల్గా చెప్తున్నానండి. అది కూడా చెప్పాలక్క అని చాలామంది అంటారు కదండి, దానికోసం చెప్తున్నాను. చూడండి తెల్లగడ్డలు కూడా వేసేద్దాం. టమాటా కూడా కడిగేసానండి, కట్ చేసి వేద్దాము. టమాటా కూడా నేను కొంచెం చిన్న పీసులుగానే వేస్తున్నానండి, మరీ పెద్దది కాకుండా. పప్పు గుత్తి పెట్టి ఎనిపేలేదండి, గరిటెతోనే మెదుపుతాము. కాబట్టి మనం కొంచెం మీడియం సైజులో వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ఇందులోనే కొద్దిగా ఆయిల్. ఇప్పుడు స్టవ్ అంటించేద్దామండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము. 4 విజిల్లు వస్తే స్టవ్ ఆపేద్దాం. ఈ ఖాళీ టైంలో చింతపండు కడిగి నానబెట్టేస్తామండి. చింతపండు కడిగి నానబెట్టేసి మనం పోపుకి మన చిన్నరగడ్డలు కట్ చేసి పెట్టుకుందాము. చింతపండు బాగా నానితే మన గొజ్జు అనేది ఈజీగా వస్తుందండి. కాబట్టి నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాం. మన పప్పు విజిల్ వచ్చేసిందండి, స్టవ్ ఆపేసాము. ఇప్పుడు పొంగల్ కంటిస్తామండి. 15 నిమిషాలు అయింది కదా, పొంగల్కి స్టవ్ ఆన్ చేద్దాం. పొంగల్ కూడా 4 విజిల్లు వచ్చినాక స్టవ్ ఆపుతామండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా బియ్యం పప్పు 2 బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనకి సాంబార్ పెట్టేస్తామండి, విజిల్ పోయేదాకా ఖాళీగా ఉంటాము. ఈ పక్క పొంగల్కి పెట్టేస్తాం కదా, అది పోపు పెట్టాలంటే కుక్కర్ ప్రెజర్ పోవాలండి. ఆ ఖాళీ టైంలో మనం ఏం చేయాలి, చిన్నరగడ్డలు తీసుకున్నానండి, దీన్ని పైన తొక్క తీసి పెట్టేసినామంటే సాంబార్ చాలా బాగుంటుందండి. మీరు ఈ సాంబార్ చేసేట్లుంటే ఇట్లా చిన్నరగడ్డలు వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకవేళ అక్క మాకు దొరకలేదక్క అనే వాళ్ళైతే పెద్దరగడ్డలు వేసుకోండి. ఈ సాంబార్కి ఈ చిన్నరగడ్డలు వేస్తేనే అండి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా దొరకనప్పుడు ఏం చేద్దామండి, ఇంట్లో ఉండే వాటితోనే అడ్జస్ట్ కావాలి కదా, కాబట్టి ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోండి. చాలామంది చిన్నరగడ్డలు అంటే చాలా ఇష్టం అండి, కాకపోతే ఈ తొక్క తీసేది టైం పడుతుంది అనేసి చాలామంది వాడరండి. నేను చేసే వంటల్లో నాకు చాలా ఖాళీ టైం దొరుకుతుందండి, కాబట్టి ఈ చిన్నరగడ్డలు అనేది యూస్ చేస్తానండి. చూడండి సాంబార్ ఎర్రగడ్డలు తొక్క తీయేసాను, వీటిని కడుక్కుందాము. పెద్దగా ఉన్నాయండి, దీన్ని కొద్దిగా కట్ చేసుకుందాము. ఇట్లా చిన్నగా ఉండేవి అలానే వేసేద్దాం. ఇందులోనే కొత్తిమీర కట్ చేసి పెట్టేస్తాము. కొత్తిమీర కూడా కడిగి కట్ చేద్దాం. అలాగే కరివేపాకు మా అత్తమ్మ ఇచ్చంపించిందండి, పెద్ద ఆకులు ఊరిని ఇంకా ఇచ్చంపించింది. చూడండి ఎంతెంత పెద్దవో. చూడండి పప్పు అనేది బాగా ఉడికిపోయిందండి. మనం ఒక గరిటె తీసుకొని గరిటెతో ఇట్లా మెదుపుకుంటే సరిపోతుందండి. చూసారు కదా పప్పు ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు ఇందులో ఇంకా వేయాల్సింది ఉందండి, అవి వేసేద్దాం. 1 స్పూను కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా కల్లుప్పు. ఉప్పు చూసి వేసుకోండి, మనం పొంగల్లో కూడా వేస్తాం కదా, కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. 2 ఈక్వల్గా వేసినట్లయితే ఉప్పు ఎక్కువ అనిపిస్తుందండి. ఇప్పుడు వీటినంతా వేసాం కదా, ఈ గరిటెతోనే ఇట్లా మెదుపుకుందాం. పప్పు అనేది ఎక్కడా కనిపించకూడదండి, కావాలంటే పప్పు గుత్తిలో కూడా వెనుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మన చింతపండు కలిపి కూడా గుజ్జు పోసేద్దామండి. మనం ఫస్టే నానబెట్టినాం కదండి చింతపండు, బాగా నానిపోయింది, పులుసు అనేది ఈజీగా వచ్చేసిందండి.
మీరు నాటి టమోటా వాడినట్లయితే చింతపండు పులుసు వేసుకోవద్దండి. నేను ఫారం టమోటా వాడినాను కదా, అది పులుపు ఉండదండి, కొంచెం చప్పదనం ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ చింతపండు పులుసు పోసానండి. మీరు నాటి టమోటా వాడేటప్పుడు 2 టమోటాలు వేసినట్లయితే ఇదే క్వాంటిటీకి చింతపండు పులుసు వేయొద్దండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేద్దాం. మనకు సాంబార్ అనేది చాలా గట్టిగా ఉంటే కూడా బాగోదండి. మనం చేస్తున్నది పొంగల్కి కదండి, కాబట్టి సాంబార్ అనేది కొంచెం పలసగా ఉంటే బాగుంటుందండి. చాలా తిక్కుగా ఉంటేనూ బాగుండదు. మీరు ఇందులో మునక్కాయ, వంకాయ ఇలా ఏ కాయలైనా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఈరోజు నేను ప్లెయిన్గా చేస్తున్నానండి. మీరు కావాలంటే మునక్కాయ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, అలాగే వంకాయ కానీ వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా మెదుపుకున్నామంటే మనకి ఎక్కడ పప్పు అనేది కనిపించదు. చూడండి, ఇప్పుడు స్టవ్ అంటించి కడాయి పెట్టుకున్నామండి. ఇందులో కొద్దిగా నూనె, ఆవాలు, మనం జీలకర్ర పౌడర్ వేసాం కదండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఆవాలు ఇట్లా చిట్లా పట్ల అనాలండి, అప్పుడు వేసుకోవాలి. లేదంటే మనం అలానే వేసినట్లయితే మన రాగి గింజలాగా ఉంటుంది, అది తినేటప్పుడు చేదుగా ఉంటుందండి ఆవాలు. ఇప్పుడు కరివేపాకు, మన చిన్న ఎర్రగడ్డలు కూడా బాగా వేగాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ. మనం హోటల్కి వెళ్తే ఏ టిఫిన్ తీసుకున్నా సాంబార్ ఎక్కువ తింటాం కదండి, అంత టేస్ట్గా ఉంటుంది కదా. మీరు ఇలా చేయండి, అదే టేస్ట్ మన ఇంట్లో కూడా వస్తుందండి. చూడండి, ఎర్రగడ్డలు ఈ మాత్రం వేగాలండి. చూసారా ఎర్రగడ్డలు ఎంత బాగా మగ్గినాయో. ఇప్పుడు మనం పప్పు ఇందులో పోసుకునేస్తాము. మీరు ఈ స్టేజ్లో కారం, ఉప్పు సరిపోకపోతే కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. ఇది బాగా ఉడకాలండి. ఉడికినాక కొత్తిమీర వేసి స్టవ్ ఆపేద్దాం. కుక్కర్ కూడా ప్రెజర్ పోయిందండి, మూత తీస్తాము. చూడండి, మన పొంగల్ కూడా ఎక్కడ అడుగంటలేదండి, బాగా మెత్తగా ఉడికిందండి. ఇట్లా ఉడకాలండి పొంగలు, అప్పుడే బాగుంటుంది. ఇలా ఉన్నట్లయితే మనకి మధ్యాహ్నానికి కూడా గట్టిగా అవ్వకుండా, గట్టిగా అంటే అంత గట్టిగా అవ్వకుండా తేమ అనేది పీల్చుకుంటుందండి. తినేటప్పుడైతే స్పాంజ్ లాగానే ఉంటుందండి. మీరు ఇట్లా చేసుకున్నట్లయితే మధ్యాహ్నానికి కూడా ఈజీగా తినచ్చండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి కదండి, పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. ఇలా 2గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తిరుగుబాతుకి నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు జీలకర్ర, పొంగల్కి ఆవాలు వేయకూడదండి, ఆవాలు వేస్తే బాగోదు. అలాగే మిరియాలు, ఇప్పుడు జీడిపప్పు, ఇవి కొంచెం బాగా వేగినాక మనం పచ్చిమిర్చి వేద్దాం. ఇప్పుడు మనం అల్లం తురుము వేసుకుందాం. అల్లం తురుము మనం ఇందాక మనం కుక్కర్లో కూడా వేసాం కదా, కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులో కరివేపాకు. ఇప్పుడు అన్నీ బాగా వేగిందండి. లాస్ట్ ఫైనల్గా ఇంగువ. తిరుగుబాతు అయిపోయిందండి. ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, అన్నీ బాగా వేగిందండి. ఇప్పుడు మనం పొంగల్లోకి వేసేద్దాం. పోపు వేసాం కదా, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి. ఇంకా వేడి చేయాల్సిన అవసరం కూడా లేదండి. పొంగల్లో చూసారా హల్వా లాగుందండి మన పొంగల్ అనేది. ఇలా పొంగల్ చేసుకున్నట్లయితే మన పూజ రూమ్లో కూడా నైవేద్యంగా మంచి ప్రసాదం అండి ఈ పొంగల్ అనేది. చూడండి, సింపుల్గా మన కట్టె పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు ఇలానే ఇంట్లో చేయండి, మన పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంతే అండి, మన పొంగల్ రెడీ అయిపోయిందండి. సాంబార్ కూడా అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆపేద్దాం రండి. అంతే అండి, మన సాంబార్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. చూసారు కదండి ఈ వీడియో, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. చూడండి, మన పొంగల్ కూడా ఎలా వేస్తే అలానే వస్తుంది, ఎక్కడ అతుక్కోలేదండి గరిటికి కూడా. చూసారు కదండి, దీనికి సాంబార్ వేసుకుందాం.
సాంబార్ కూడా అండి పల్చగాను లేదు గట్టిగాను లేదండి, మీడియంగా ఉందండి. చూసారు కదండి ఈ వీడియో, మీరు ట్రై చేయండి. ఇక్కడ ఎలా వచ్చిందో అక్కడ కూడా అలానే వస్తుందండి. ఇలానే పొద్దున్న టిఫిన్కైనా నైట్ డిన్నర్కైనా మంచి టిఫిన్ ఐటమ్ అండి. కారాబాత్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి చూడండి, అది మీకు చాలా బాగా నచ్చుతుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.